నమస్తే ఎస్టో న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీలో ఆల్రెడీ చర్చ జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చి బీసీ సంఘాలు ఎస్సీ వర్గీకరణ మీద కూడా చర్చ మొదలుపెట్టారు. సో ఈ వర్గీకరణ మీద, ఈ అంశాల మీద ఏ ప్రధాన పత్రికలు ఏ అంశాలను కవర్ చేసాయో ఒక్కసారి చూద్దాం. ఒక్కరోజే 1,040 రూపాయల పెరుగుదల, 2024లో 5% పెరిగిన గిరాకీ, జనవరి 1 నుంచి 6,410 రూపాయల హైక్, అన్నదాత ఖాతాలోకి రైతు భరోసా, ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు జమ, 17.3 లక్షల మందికి లబ్ధి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్, స్థానిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఇన్ఛార్జ్ మంత్రులు, మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యమంటే స్పష్టీకరణ, లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్, ఎమ్మెల్యేల పనితీరుకు ఈ ఎన్నికల పరీక్ష అని హెచ్చరిక, సెగ్మెంట్లోని సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని సూచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉందనే ధీమాను హస్తం పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇటీవల పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజల ఫీడ్బ్యాక్తో పాటు విపక్షాల బలాబలాలపై సర్వే సంస్థలు అందించిన రిపోర్టులను ప్రస్తావిస్తూ ఏ జిల్లాలోని ఏ వ్యూహాన్ని అమలు చేయాలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జీల బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించాలని స్థానిక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెరిగిన బీసీలు త్వరగానే తగ్గారన్న ఆరోపణలు అవాస్తవం. బీఆర్ఎస్ సర్వేలో 51.3% ఉంటే ప్రస్తుతం 56.33%గా ఉంది. ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు. కులగణన సర్వే చట్టబద్ధం, వివరణాత్మకం. అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టెట్ ఫలితాల విడుదల. పేపర్ 1లో 59.4% ఉత్తీర్ణత, పేపర్ 2లో 31.21% మంది. ఫైనల్కి సైతం రిలీజు. వెబ్సైట్లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు. హైకోర్టుకు 3 జడ్జీల పర్మనెంట్ నియామకానికి సుప్రీంకోర్టు కాలేజియం ఆమోదం. మాదిగలకు 11% రిజర్వేషన్ దక్కాలి, వర్గీకరణ అశాస్త్రీయం, అందులో కుట్ర, మందకృష్ణ మాదిగ. తీర్మానాలకు షోకాజ్ నోటీసులు. కులగణన సర్వే పత్రాలను కాల్చడంపై కాంగ్రెస్ సీరియస్, వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశం. కులగణన సర్వే ఓ ఎక్స్రే, పాల్గొనని వారికి మరో ఛాన్స్. ఈ సర్వే ఫుల్ బాడీ చెకప్ లాంటిది. అధికారులు, ప్రజలు, మీడియాకు కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కులగణన సర్వే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల స్థితిగతులపై తీసిన ఎక్స్రే లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియట్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆన్య, కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తామని, వివరాల సేకరణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కులగణన సర్వే సక్సెస్ కావడంతో దేశంలో మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని తెలిపారు. విధానపరమైన సామాజికపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వివరాలను వాడుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే సర్వే వివరాలు ప్రజల ముందుకు ఉంచుతామని స్పష్టం చేశారు. నేడు సిఎల్పి మీటింగ్ హాజరు కానున్న సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. క్రికెటర్ త్రిషకు ₹1 కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. నాకు కేసీఆర్ ఫోన్ చేశారని శుద్ధ అబద్ధం. ఇదంతా గిట్టని వారు నెట్టిండా చేస్తున్న ప్రచారం. బీఆర్ఎస్ కుటుంబం సర్వేలో అన్ని విషయాలు లేవు. కాంగ్రెస్ చేపట్టిన కులగణన శాస్త్రీయం లేదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. 3 కూలీల దుర్మరణం. నిర్మాణంలోని సెల్లాల్లో కూలిన మట్టి. మృతులదంతా ఒకే కుటుంబం. ఎల్బీనగర్లో ఘటన. మస్తాన్ సాయికి డ్రగ్ పాజిటివ్. అతని స్నేహితుడు కాజాకి సైతం. డ్రగ్ ఇచ్చి యువతలపై లైంగిక దాడి, ఆపై వీడియోలు తీసి పోర్న్ సైట్లలో అప్లోడ్. లావణ్యను చంపేందుకు కుట్ర, ఆమె మద్యం డ్రగ్ అలవాటు చేయించి. రిపోర్ట్లు కీలక ఆదేశాలు. ఢిల్లీ బీజేపీదే. ఓరాహోర్లో మెజార్టీ సీట్లు గెలిచే ఛాన్స్. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు. 12 ఏళ్ల తర్వాత అధికారానికి ఆప్ దూరం. 8న ఫలితాలు. మహాకుంభమేళలో ప్రధాని మోడీ. త్రివేణి సంగమంలో పవిత్ర స్థానం. గంగా నదికి హారతి ఇచ్చే ప్రత్యేక పూజలు. బోట్లో ప్రయాణం, భక్తులకు అభివాదం. 1.5 కోటి డ్రగ్స్ పట్టివేత. హైదరాబాద్లో ఓ నైజీరియన్ అరెస్టు. వీసాస్, పాస్పోర్ట్ లేకుండా 16 ఏళ్లు ఇండియాలోనే. బీఆర్ఎస్కు బీసీ టెన్షన్. స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు ఇస్తారా లేదా? అసెంబ్లీలో సవాల్ విసిన రేవంత్. ఎలక్షన్ టైంలో ఇరకాటంలో గులాబీ పార్టీ. ఎలా ముందుకెళ్లాలో తెలియక తికమక. హడావిడిగా గులాబీ నేతల ప్రెస్ మీట్. కార్యాచరణ కోసం కేటీఆర్ వద్దకు పరుగులు. అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు. క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ. ఇక ఇది దిశ పేపరు కవర్ చేసిన మెయిన్ హెడ్లైన్స్. స్వేచ్ఛాపత్రిక. త్రిష, షబాజ్ త్రిష, కోటి నజరానా.
సంబరాలేవి సందడేది. గ్రామాల్లో నియోజకవర్గాల్లో లీడర్ల ఉత్సవాలు లేవు. కులగణన ఎస్సీ వర్గీకరణపై కనిపించని ప్రచారం. ఒకే రోజు 2 తీర్మానాలకు చట్టసభల ఆమోదం. దేశానికి ఆదర్శనీయమన్న సీఎం రేవంత్ రెడ్డి. మోదీ పైన ఒత్తిడి పెరుగుతుందని కామెంట్స్. వర్గీకరణలో తొలి రాష్ట్రంగా నిలిచామని ప్రకటన. రాష్ట్రంలో 3/2 జనాభాకు లబ్ధి అందిపుచ్చుకొని పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు చేసిన పనులను పబ్లిసిటీ చేసుకోవాలన్న ఏఐసీసీ. అయినా సీరియస్గా తీసుకుని పీసీసీ నాయకత్వం, మంత్రులు, సీనియర్ల మధ్యలో చోటు చేసుకోనున్న చర్చ. నేటి భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం క్లాస్. అటాక్ బీజేపీ టార్గెట్ ఎన్డీఏ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు అస్తం. కులగణన వర్గీకరణపై దేశంపై వ్యాప్త చర్చ. ఎజెండా సెట్ చేసిన కాంగ్రెస్ సర్కార్. రేవంత్ ముందు చూపుతో జాతీయ ఇష్యూ. బీఆర్ఎస్ టాప్లో బీసీ సంఘాలు. రాజకీయాల కోసం గేమ్ దశాబ్దాల కళ నెరవేరింది. శాస్త్రీయ పద్ధతిలోన కులగణన. పార్టీల లైన్ క్రాస్ చేస్తే చర్యలు తప్పవు. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం. రాష్ట్రంలో బీసీ జనాభా పెరిగింది. 2-3 రోజుల్లో పబ్లిక్ డొమైన్లోకి. వ్యక్తిగత డేటా ఉందనే పెట్టలేదు. పారదర్శకంగా శాస్త్రీయంగా సర్వే. కులగణనపై అపోహలద్దు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేడు ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్ కూడా. ఏఐసీసీ పిలుపు. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై వివరణ. కేబినెట్ విస్తరణ. నామినేటెడ్ పోస్టులపై చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణపైన వివరించే ఛాన్స్. లోకల్ ఫైట్కు అంతారెడ్డి. రేపో మాపో ఓటర్ల జాబితా. 4-5 రోజుల్లో షెడ్యూల్. పంచాయతీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి. పోలింగ్ కేంద్రాలపైన సమీక్ష. పూర్తి సామాగ్రి సదుపాయాలు దాదాపు సిద్ధం. బ్యాలెట్ బాక్స్ల అవసరంపైన క్లారిటీ. స్టాఫ్ను సమకూర్చుకోవడంపై షురు. ఎన్నికల కోడ్ అడ్డంకులు లేవు. పార్టీల బీసీ రాగం. స్థానిక సంస్థల్లో ఓటు బ్యాంకు తిప్పలు. కులగణన వర్గీకరణ అంశాలతో కాంగ్రెస్. వీటికి తోడు 4 పథకాలు ఫలాలు. బీసీ లెక్కలన్నీ తప్పు ప్లాన్తో గులాబీ. సీఎం అభ్యర్థి బీసీఏ స్లోగన్తో బీజేపీ. మొత్తం జనాభా సగానికి పైగా బీసీలే. వాటిని ఆకట్టుకోవడమే పార్టీల ప్రియారిటీ. చట్టబద్ధతకు పట్టు వెనుక. ఆ తర్వాత ఎన్నికలంటున్న విపక్షాలు. స్థానిక ఎన్నికలు ఆలస్యం చేస్తే ప్లాన్. అందుకే బీసీ కులగణనపై ఆందోళన. ఆలస్యంతో లబ్ధి పొందే ప్రయత్నం. మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు. 21 లక్షల మంది రైతులకు 1126 కోట్ల భరోసా. ఎకరం వరకు రైతు భరోసా జమ. తాజాగా 557 కోట్ల రైతుల ఖాతాల్లో. మాకు మొదటి ప్రాధాన్యం రైతే. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్చి 31 నాటికి మొత్తం పూర్తి. అందుకే వారానికి 1000 కోట్లు. ఇక ఢిల్లీ పీఠం ఎవరిది? ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్ ముగిసిన ఢిల్లీ ఎన్నికలు 2-3 చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతం. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం. శనివారం ఓట్ల లెక్కింపు. కేఎల్ వర్సిటీ ఖతర్నాక్ స్కెచ్. గ్రేడింగ్లో లంచాల రేసులో నెక్స్ట్ ఎవరు? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రైవేటు అధికారులకు లంచాలు ఇచ్చి మరీ గ్రేడింగు. కేఎల్ యూనివర్సిటీ భాగోతంలో అనుమానాలు. న్యాక్ గ్రేడింగ్ కోసం వర్సిటీ అడ్డదారులు. ఎక్కువ అడ్మిషన్లు రాబట్టేందుకు కుట్ర. తెలుగు రాష్ట్రాల్లో పుట్టుకొక్కల్లా తయారైన ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలు. వాటన్నింటిపైన సిబిఐ అధికారుల ఫోకస్. సిజేరియా లింకులపై లోతైన విచారణ. హైకోర్టుకు 3 జడ్జీలు. అదనపు జడ్జీల నుంచి పర్మనెంట్ పోస్టింగు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. బరిలో నిలుస్తారా, మద్దతిస్తారా? నామినేషన్లు దగ్గర పడుతున్న సమయం. ఉపాధ్యాయుల అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. పోటీపై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్. అత్తుపట్టని 2 పార్టీల వ్యూహాలు. తీర్మాన్ వెనుక తీస్మార్కార్ ఎవరు? పార్టీలోని సీనియర్ల బయట బీసీల. ఓవరాల్ ఎపిసోడ్పై పార్టీ ఎంక్వైరీ. ఏక్షమైన మల్లానకు షోకాజ్ నోటీసులు. నేడు ఢిల్లీకి కేటీఆర్. 10 ఎమ్మెల్యేల అనర్హత కేసు. ఈ నేపథ్యంలో ముందే పయనం. సుప్రీం తీర్పుపై ఎక్స్పర్ట్స్తో చర్చ. ఉప ఎన్నికలపై కేటీఆర్ ఆశలు. అవును, డ్రగ్స్ తీసుకున్నా. డ్రగ్స్ ఎరగా వేసి న్యూడ్ వీడియోలు తీశారు. మస్తాన్ సాయి కేసులో టిస్టుల మీద టిస్టులు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసుల ప్రయత్నాలు. అతని కస్టడీలోకి కోరుతూ కోర్టులో పిటిషన్. ఇక ఇది స్వేచ్ఛ పత్రిక కవర్ చేసిన మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే, గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకొని డెవలప్ చేస్తాం. ట్రంప్. పాలస్తీనాలో అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నెతన్యాహు భేటీ తర్వాత జైంట్ ప్రెస్ మీట్లో వెల్లడి. గాజాను మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేసుకోవడంతో పాటు ఇతరత్ర ఆదాయాలను తొలగించే బాధ్యత మాదే. గాజాను పునర్నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేసి వేలాది ఉద్యోగాలు సృష్టిస్తాం. అటు డాలర్, ఇటు బంగారం పోటాపోటీగా పైకి. 2 ఆల్ టైమ్ రికార్డులే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం. రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్టివ్. లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 86,240 రూపాయలు. డాలర్ రూపాయి మారకం విలువ ₹87.39. పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐఐటీకి ఎగనామం. 110 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెక్కీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్న్లు. పరిశీలనలో గుర్తించిన అధికారులు. 21 నుంచి రిటర్న్లు చెక్ చేసే యోచన. రిటర్న్ల అప్డేట్కు మార్చి 31 వరకు గడువు. లేదంటే 200% వరకు ఫైన్ విధించేందుకు సిద్ధం.
బీసీలు బీఆర్ఎస్ టాప్లో పడొద్దు. బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణన సర్వేలో ఎలాంటి తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్లు పబ్బం గడుపుకుందని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు మంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే మంత్రి కొండా సురేఖ. గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం. ఉత్తమ్. త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం. బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ పాల్గొనున్న డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్, దీపాదాస్ మున్సిఫ్. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు. ఎకరం వరకు భూమి ఉన్న 17,3 లక్షల మందికి అకౌంట్లో జమ. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు 1126.54 కోట్ల చెల్లింపు. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు. ప్రహారీ గోడ కూలి 3 మృతి. సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ. ఎల్బీ నగర్లో చంద్రపురి కాలనీలో ఘటన. చాట్జీపీటీ డీప్ సీక్ను వాడొద్దు. కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు. డేటా డాక్యుమెంట్ల భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వెల్లడి. కాలువలో అధ్వానం. దెబ్బతిన్న లైనింగులు, పేరుకుపోయిన పూడిక. 10 ఏళ్లు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్. 2021లో కాలువల పరిస్థితిపై మెకానిక్ విభాగంతో సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా రిపోర్ట్లు. అయినప్పటికీ మరమ్మతులపై నిర్లక్ష్యం. పూడిక తీత రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి. 10,000 ఎకరాల ఆయకట్టున్న కాలువలకు ప్రాధాన్యం. బీజేపీకే మొగ్గు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా. మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్. ఆప్ హ్యాట్రిక్ ఆశలు గల్లంత అవుతాయన్న సర్వే సంస్థలు. సింగిల్ డికేట్కే కాంగ్రెస్ పరిమితమవుతున్న పోల్స్. 60% పోలింగ్. ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్. ఇక త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్థానం. గంగామాతకు సారే ప్రత్యేక పూజలు. మెడలో రుద్రాక్షమాలతో సూర్యభగవానికి జల సమర్పణ. గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్. ఇక ఇది వెలుగు దినపత్రిక కవర్ చేసిన అంశాలు. ఇక ఈనాడు ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే. ఢిల్లీలో 60.4% పోలింగు. 8న తేలున్న అభ్యర్థుల భవిష్యత్తు. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే స్టార్ గేట్. మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది. సొంతంగా ఏ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు, పిఎక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి. గాజాను సొంతం చేసుకుంటాం. అక్కడ పాలస్తీనాలను వేరే దేశాలకు పోవాలి. మేము సురక్షితంగా, అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తాం. నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు. ఎమ్మెల్సీలతో నేడు సీఎం భేటీ. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సమావేశాలు. తాజా పరిణామాల నేపథ్యంలో సంతరించుకున్న ప్రాధాన్యం. ఇక ఇది ఈనాడు హెడ్లైన్స్ కవర్ చేసింది. నమస్తే తెలంగాణ. దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ. కులగణన నివేదికపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత. జనాభా తగ్గింపుపై రగులుతున్న బహుజనులు దురుద్దేశపూర్వకంగా చేశారని మండిపాటు. కాంగ్రెస్ తీరని ద్రోహం తలపెట్టిన నిప్పులు. పోరాటానికి నడుము బిగిస్తున్న కుల సంఘాలు. ఎస్సీ వర్గీకరణ తీరుపై దండెత్తుతున్న దళితులు. అన్యాయం జరిగిందంటూ ఇరు వర్గాల ఆగ్రహం. న్యాయపరమైన వాటా దక్కలేదంటూ మాదిగలు. ఎస్సీలను 3 గ్రూపులుగా ఎందుకు చేశారని ప్రశ్న. కోటా కుదింపుపై కన్నెర చేస్తున్న మాలలు. మాలలో కొమ్ము కాస్తున్న సర్కారు. ఎస్సీలను 3 గ్రూపుగా ఎలా నిర్ణయించారు? ఖర్గే, కొప్పులరాజు, బట్టి, వివేక్ లాంటి వారికి లొంగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపాటు. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేకి. సుప్రీంకోర్టు తీర్పై కాంగ్రెస్ మెడల్ వంచింది. 10 ఏళ్లు యూపీఏ సర్కార్ ఎందుకు రాజ్యాంగ సవరణ చేయలేదు? ఎస్సీ ఉపకులాల్లో చిచ్చు పెట్టే కుట్ర. ఎదిగిన కులాలకి రేవంత్ సర్కారు చర్యలతో న్యాయం జరిగింది. గువ్వల బాలరాజు. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు. అసమగ్ర కులగణనతో అన్యాయం. కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాకలే. తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీసీలకు 42% కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కి లేదని తేలింది. బీసీ జనాభా తగ్గి అగ్రవర్ణాల జనాభా ఎలా పెరుగుతుంది? రాహుల్కు లేఖలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. చట్టసభల సాక్షిగా బీసీలకు మోసం. ఫిబ్రవరి 4న బీసీలందరికీ దుర్దినం. కావాలనే బీసీ జనాభా తగ్గించిండు. సభల్లో మా గొంతు నొక్కిండు. ఓ సామాజిక వర్గం జనాభా పెంచి చూపించిండు. మధుసూదనాచారి. సరుకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్. ఎవరి సంతృప్తి పరచని కులగణన వర్గీకరణ. అధిష్టానం తీవ్రంగా ఆగ్రహం. ముఖ్యులకు ఢిల్లీ పిలుపు. సర్కార్పై హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువ. కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వర్గీకరణపై రగులుతున్న దళిత సంఘం వర్గం నేతలు. ఇప్పటికే హస్తినకు చేరుకున్న వివేక్ బృందం. వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్. నేడు ఢిల్లీకి రేవంత్, బట్టి, మహేష్ కుమార్ గౌడ్.
అసంతృప్తి నేతలతో మున్షి భేటీలో మార్పు. ఉదయం 11 గంటలకు సిఐపి సమావేశం. ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ రాజకీయం. ఇక కులగణన అసమగ్రహం లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం. వర్గీకరణ మాదిగలకు అన్యాయం. అభివృద్ధి చెందిన ఎస్సీ కులాలకే మళ్లీ పట్టం కట్టారు. మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాల్సిందే. రిజర్వేషన్లు తగ్గుతాయని సీఎంకు ముందే తెలుసు. మంత్రి దామోదర్ రాజనరసింహను బర్తరఫ్ చేయాలి. మాదిగల ప్రయోజనం దెబ్బతీసేందుకు వివేక్ కుట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ఆగ్రహం. గృహ విద్యుత్ వినియోగదారులకు షాకు. అనుమతులున్న ఇళ్లకే డొమెస్టిక్ కేటగిరీలో చోటు. పర్మిషన్ లేని ఇళ్ల కనెక్షన్లన్నీ టెంపరీ కేటగిరీలోకి. టీజీఎస్పీడీఎల్ నిర్ణయంతో భారీగా పెరిగిన బిల్లులు. ఏకంగా 2-3 రేట్లు పెరిగే అవకాశం. గ్రేటర్లో 10 లక్షల మంది వినియోగదారులపై భారం. ఇక ఇది నమస్తే తెలంగాణ ప్రచురించిన ప్రధాన వార్తలు. ఏది ఏమైనా కూడా ఢిల్లీ వేదికగా కులగణనపై ఎస్సీ వర్గీకరణపై ఒక చర్చ నడుస్తుందనే అంశం తెర మీదకి వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఎస్సీ వర్గీకరణను, బీసీ వర్గీకరణను, బీసీ రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తా లేదని.